ఆడవాళ్ళమనే కనికరం కూడా లేదండి వాళ్ళకి. ఇప్పటి వరకు మేము ఇళ్లలో ఉదయం బయలుదేరి వచ్చి సాయంత్రం వరకు కూర్చొని ఏమో ఇవాళ ఏ విషయమైనా చెప్తారేమో, మంత్రి గారు ఏదైనా విషయం తేలుస్తారేమో, మా అదే కనీస వేతనాలు 26,000 చేశారని చెప్తారేమో అనే ఆ మాట శుభవార్త కోసం వెయిట్ చేస్తున్నా కూడా మనకు ఎటువంటి శుభవార్తలు లేవండి. రోజా గారు ఇక్కడికి వచ్చారని తెలిసి మేము మా వినతి పత్రాన్ని ఇక్కడికి ఇవ్వాలని వచ్చామండి. కానీ కూడా మా సమస్యలు చెప్తామన్నా కూడా వినకుండా మమ్మల్ని పక్కకు తోచేసి మరి ఆ కారెక్కేశారు. ఒక మహిళా మంత్రి అయ్యండి మా వినదా? మేము ఆడవాళ్ళమే, పిల్లలున్న వాళ్ళమే. వీళ్ళకి పౌష్టికాహారం వాళ్ళకి పౌష్టికాహారం అంటున్నారు. మేము 11:30 వేళల్లో ఏం పౌష్టికాహారం తింటామండి? మా పిల్లల్ని ఏం చదివించుకుంటామండి? ఏం పెట్టి వచ్చామండి. అంగన్వాడీ కార్యకర్త నా పేరు ఫాతిమా అండి. మేము 12వ తారీఖు నుంచి ఈరోజు 27వ తారీఖు వరకు ధర్నాలో పాల్గొన్నామండి. రోజుకి ఈ ధర్నా అనేది ఒక రోజు నుంచి ఒక రోజు పెరుగుతుంది కానీ మమ్మల్ని పిలిచి మా సమస్యలు పరిష్కరించేటట్టు ఏమీ కనిపించట్లేదండి. నా సమస్య పరిష్కరించమని ఎవరిని చెప్తాము? ఎవరైతే ఉంటారో ప్రభుత్వంలో వాళ్ళని అడుగుతామండి. మొన్నటి వరకు ఆగండి అన్నారు, ఇప్పుడు ఏమైంది? మళ్ళీ పండగ అన్నారు. పండగ అయిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు పెంచుతారు? మేము అనుకున్నది ఏంటంటే వారం రోజులకే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నాం. వారం పోయి ఇప్పటికీ 16 రోజులైంది. 16 కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 6 నెలలైనా కూడా మేము ఈ పోరాటం సాగిస్తాం సార్.